వెల్కమ్ టు గెట్ మ్యాథ్స్ ఈ అకాడమీ. దిస్ ఇస్ ఏ ప్రసాద్, ఎంఏ బీఈడి టీచర్ ఇన్ తెలుగు. ప్రస్తుతం మన పాఠ్యభాగం 9వ తరగతిలోని 8వ పాఠం. ప్రబోధం, మంచిని బోధించడం, మంచిని తెలియజేయడం. ఇది కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రచించినటువంటి రచన. ఈమె శ్రీ జనోద్ధరణకు కృషి చేసినటువంటి మహిళ, ప్రముఖమైనటువంటి మహిళ. ఈమె ఒక రచయిత, ప్రముఖమైన మహిళ, రచయిత. కానీ ప్రస్తుతం మనం కవి పరిచయం, కవిని గురించి తెలుసుకుని, రచయిత గురించి తెలుసుకుని పాఠంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఒకసారి కవి పరిచయం. కనుపర్తి వరలక్ష్మమ్మ. పరిచయం. కనుపర్తి వరలక్ష్మమ్మ గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. కనుపర్తి వరలక్ష్మమ్మ గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఎప్పుడు 6/10/1896న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించింది కనుపర్తి వరలక్ష్మమ్మ. ఆమె భర్త కనుపర్తి హనుమంతరావు ప్రోత్సాహంతో సుమారు 50 కథలు 2 నవలలు రచించారు. ఈమె అనేక పత్రికల్లో రచయిత్రిగాను పనిచేశారు. ఆ పత్రికలు భారతి, గృహలక్ష్మి, అనసూయ, వినోదవాణి, ఆనందవాణి ఈ మొదలగునటువంటి పత్రికల్లో పనిచేశారు. గృహలక్ష్మి పత్రికలో సుమారు 6 సంవత్సరాల పాటు శారదా లేఖలు ప్రచురితమయ్యాయి. శారదా లేఖలు అనేటివి ఈమె ఒక శారద అనేటువంటి ఒక లేని స్నేహితురాలను ఊహించుకొని రచించినటువంటి లేఖలు. అంటే సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు అణచబడుతున్నటువంటి ఈ సమాజంలో వాళ్ళ యొక్క ఉద్ధరణకు, అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం చేయవలసినటువంటి కృషిని తను ఒక లేనటువంటి ఒక స్నేహితురాలు, శారద అనేటువంటి స్నేహితురాలను సృష్టించుకొని ఆమెను జ్ఞప్తికి చేర్చుకుంటూ రాసినటువంటి లేఖలే శారదా లేఖలు. లీలావతి అనే కలం పేరుతో ఆంధ్రపత్రికలో మా చెట్టు నీడ ముచ్చట్లు అనే శీర్షికతో రచనలు చేశారు. వివిధ జిల్లాలకు చెందినటువంటి 5 మంది మహిళలు ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ మాట్లాడుకోవడాన్ని మా చెట్టు నీడ ముచ్చట్లు అనే పేరుతో రచన చేయడం జరిగింది. ఆ రచన చేసినప్పుడు ఆ రచన ఉపయోగించినటువంటి కలం పేరు లీలావతి. గాంధీ దండకం రచించారు. అదేవిధంగా గాంధీ దండకం కూడా రచించారు. దేశభక్తిని, దైవభక్తిని ప్రబోధిస్తూ, అంటే దేశభక్తిని దైవభక్తి, దేవుని మీద ఉన్నటువంటి భక్తిని ప్రబోధిస్తూ, తెలియజేస్తూ అనేక పాటలు, పద్యాలు, నాటికలు కూడా రచించారు. ధర్మము నా జీవనము, నీతి నా మతము, సతిశ్రేయము నా లక్ష్యం అని ప్రకటించి కలము పట్టి రచనలు చేసిన విదుషీమణి కనుపర్తి వరలక్ష్మమ్మ. అంటే ధర్మము నా జీవనం, ధర్మంగా బతుకుతాను, ధర్మంగా బతకడమే నా జీవనం, నీతి నా మతము, నీతి అనేది నా యొక్క మతం, నీతి తప్పను అనేటువంటిది ఆమె యొక్క మతం అంటాం. సతీశ్రేయము అంటే భర్త యొక్క మేలు కోరుకునేటువంటిదే నా లక్ష్యం అని ప్రకటించి కలము పట్టిన రచన చేసినటువంటి విదుషీమణి కనుపర్తి వరలక్ష్మమ్మ. అంటే విద్యావంతురాలు కనుపర్తి వరలక్ష్మమ్మ అనేవి. ఈ సాహిత్య కృషికి గుర్తింపుగా 1930లో గృహలక్ష్మి స్వర్ణ పథకం, 1934 స్వర్ణ కంకణం అందుకున్నారు. 1930లో గృహలక్ష్మి స్వర్ణ పథకం, 1934లో స్వర్ణ కంకణం అందుకున్నారు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందించింది. గుడివాడలో జరిగిన సప్తతి మహోత్సవ సన్మాన సభలో కవితా ప్రవీణ బిరుదును పొందారు. గుడివాడలో జరిగిన సప్తతి మహోత్సవ సభ అంటే ఆమెకి ఆ సభలో ఆమెను సన్మానించి ఆమెకి కవితా ప్రవీణ నుండి బిరుదునిచ్చారు. 1975లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల స్వర్ణ పలకం
తామ్ర పత్రం బహుమతిని అందుకున్నారు. అంటే మొట్టమొదటిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఆ తెలుగు మహాసభల్లో స్వర్ణపలకం, తామ్రపత్రం బహుమతిని అందుకున్నారు. తర్వాత ఒకసారి మనం ప్రక్రియ, ఈ పాఠం ప్రక్రియ కిందకు వస్తే ఇది లేఖా ప్రక్రియకు చెందింది. లేఖ అనేది ఇద్దరు లేదా అంతకన్నా వ్యక్తుల మధ్య కావచ్చు, సంస్థల మధ్య కావచ్చు, పరస్పరం ఒక సమాచారాన్ని, ఒక దగ్గర ఉన్న సమాచారాన్ని మరో దగ్గరకు చేరవేసేది లేఖ. వాటి యొక్క సంబంధాలను, వారి యొక్క సంస్థ కానీ వ్యక్తులు కానీ వాళ్ళ సంబంధాల గురించి రాసుకునేటువంటివే ఈ లేఖలు. కొందరు ప్రముఖ వ్యక్తులు ఉత్తరాలను సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలను ఏలెత్తి చూపించడానికి కూడా రచిస్తూ ఉంటారు. ఇలా ఉత్తరాలు సాహిత్యపరంగా కొంతమంది ప్రముఖమైనటువంటి వ్యక్తులు రాసినటువంటి ఉత్తరాలను సాహిత్యంగా కూడా పరిగణించడం జరుగుతుంది. ఇవి వ్యక్తుల అభిప్రాయాలను, వివిధ వ్యక్తులతో వాళ్ళకున్న పరిచయాలను, సంబంధాలను, సమకాలిక సమాజ జీవనాన్ని, పరిణామాలను తెలియజేస్తాయి. పరిణామాలు అంటే సమాజంలో జరిగేటువంటి మార్పులు, సమాజం జీవన విధానం, ప్రస్తుత సమకాలీన అంటే ఆయా కాలాలలో ప్రజల యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క ఆ జీవన విధానంలో కలిగినటువంటి మార్పులు, వీటిని గురించి తెలియజేస్తాయి లేఖలు. లేఖలను విమర్శకులు 3 రకాలుగా విభజించారు. అవి మనకు తెలిసినటువంటివే: వ్యక్తిగత లేఖలు, వ్యాపార లేఖలు, బహిరంగ లేఖలు. ఈ బహిరంగ లేఖలు అనేటివి ప్రముఖమైనటువంటి వ్యక్తులు వివిధ పత్రికలకు లేదా పుస్తకాలు అచ్చువేయడానికి కానీ రచించేటువంటివే బహిరంగ లేఖలు. వీళ్ళు వాళ్ళ యొక్క కాలంలో వాళ్ళ యొక్క పరిస్థితులను, వ్యక్తుల మధ్య ఉన్నటువంటి అనుబంధాలను గురించి, వ్యక్తుల యొక్క మధ్య ఉన్నటువంటి అనుబంధాల గురించి ఈ లేఖలో రాయడం, బహిరంగ లేఖలో రాయడం జరుగుతుంది. ఇంకా వ్యక్తిగత లేఖలు అంటే వారి యొక్క సొంత విషయాలను ఇతరులతో షేర్ చేయకుండా జాగ్రత్తగా పరచడం కోసం చేసేటువంటి లేఖలే వ్యక్తిగత లేఖలు. వ్యాపార లేఖ ఒక సంస్థ నుండి మరొక సంస్థకు లేదా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేటువంటివే వ్యాపారపరమైనటువంటి లేఖలు. ఓకేనా? ఇది లేఖా ప్రక్రియ గురించి. దాని తర్వాత మనకి కవి పరిచయంలో మనం చెప్పుకున్నటువంటి రచనలే కాకుండా ఈమె అనేక రచనలు రాయడం జరిగింది. అనేక నాటకాలను కూడా రచించడం జరిగింది. ఓకేనా? ఇది కవి పరిచయం, రచయిత్రి యొక్క పరిచయం. ఈమె రచించినటువంటి రచనలు మా చెట్టు నీడ ముచ్చట్లు అనేటువంటివి ఏ కలం పేరుతో రాసింది? లీలావతి అనేటువంటి కలం పేరుతో రచించడం జరిగింది. ఈమె రచించినటువంటి శారదా లేఖలు ఏ పత్రికలో ప్రచురితమయ్యంటే గృహలక్ష్మి పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈమె ఎక్కడ జన్మించిందంటే గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఓకేనా? ఈ భర్త కనుపర్తి హనుమంతరావు. ఓకేనా? ఇక్కడికి కవి పరిచయం. పట్టణంలోకి వెళ్దాం. సరే, చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశాన్ని పరిశీలించి ఈ ప్రశ్నలకు, తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రావడం. గాంధీజీ ఒక సభలో ఇలా సందేశం ఇచ్చారు: స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది. మీ పనుల్లో మీరు నిష్ణాతులు కండి. స్త్రీలు పిరికివారు, బలహీనులు అని సామాన్యుల వాదాలు మిథ్య అని రుజువు చేయండి. స్త్రీలకు సామాజిక స్పృహ ఉండాలి. వారికి ఉన్న నైతిక బలం సామాన్యమైంది కాదు. ఈ అంతఃశక్తిపై ఆధారపడ్డప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆమెను ఓడించలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పారాను పరిశీలించి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అంటే గాంధీజీ గారు ఒక సభలో స్త్రీల యొక్క గొప్పతనాన్ని గురించి, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గురించి, వాళ్ళకు ఉన్నటువంటి నైతిక బలం అంటే మనోబలం, నైతిక బలం కావచ్చు, వీటిని గురించి గొప్పగా చెప్పడం జరిగింది. అంటే స్త్రీలు అంటేనే సహజంగా అందరూ కూడా పిరికివారు, వీరు బలహీనులు అనేటువంటి మాటలు అంటూ ఉంటారు.
ఇవన్నీ కూడా మిథ్య అని రుజువు చేయండి అన్నాడు. మిథ్య అంటే అవన్నీ తప్పు అనేటువంటి రుజువు చేయాలని స్త్రీలకు పిలుపునివ్వడం జరిగింది. అంటే స్త్రీలు వాళ్ళు చేసేటువంటి పనుల్లో వాళ్ళు నైపుణ్యం కలిగి ఉండాలి. అదేవిధంగా స్వరాజ్య సాధన అనేది స్త్రీల చేతుల్లోనే ఉంది. అలాంటి వాళ్ళు మీరు చేసేటువంటి పనుల్లో మీ పనుల్లో నిష్ణాతులు కంటే అంటే నైపుణ్యం సంపాదించండి అని చెప్పాడనమాట గాంధీజీ. అంటే స్త్రీలను సామాజిక స్పృహ ఉండాలి. అంటే కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేది స్త్రీల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు నేటి బాలలే రేపటి పౌరులు అన్నటువంటి నానుడి తీసుకుంటే ఈ పిల్లల యొక్క ఈ చిన్నారుల యొక్క భవిష్యత్తును అత్యధికంగా ప్రభావితం చేసేటువంటి వాళ్ళు స్త్రీలు ఏ విధంగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారన్న దానికి నిదర్శనంగా ఈ వాక్యాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి స్త్రీలు అనేటువంటి వాళ్ళు సామాజిక స్పృహ కలిగి ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా అలాంటి లక్షణాలే అలవడతాయి. కాబట్టి సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు గాంధీ గారు స్త్రీలను. వారికి ఉన్నటువంటి నైతిక బలం సామాన్యమైనది కాదన్నారు. అంటే వారి యొక్క నైతిక శక్తి మీద, అంతఃశక్తి మీద, వాళ్ళలో ఉన్నటువంటి నైతిక బలం అనేది వాళ్ళ యొక్క అంతఃశక్తిని మీద ఆధారపడ్డప్పుడు వాళ్ళని ఏ శక్తి కూడా వాళ్ళని ఓడించలేదు అని చెప్పడం జరిగింది గాంధీ గారు మనకి వాక్యంలో. స్వరాజ్ సాధన ఎందుకు అవసరం? ఇక్కడ ఈ ప్రశ్న అనేది ఒకసారి పరిశీలించు. స్వరాజ్య సాధన ఎందుకు అవసరం? మనం సుమారు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పాలనలో మగ్గులుతూ ఉన్నాం అన్నమాట. వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేసాం. అలాంటి బానిసత్వం నుండి విముక్తి పొంది మన రాజ్యాన్ని మనం స్వరాజ్యం అంటే మన సొంత రాజ్య సాధన, అంటే సొంతం రాజ్యం చేయడం అనిపించుకోవడం ప్రధానమైనది స్వరాజ్య సాధన. మనం అనిపించుకున్నప్పుడే మనం చేసేటువంటి ప్రతి పని కూడా మనం ఇష్టానుపూర్వకంగా, మనం ఇష్టం వచ్చినట్లుగా మన యొక్క పాలన మనం కొనసాగించుకోవచ్చు. అందుకని మనకి స్వరాజ్య సాధన అనేది ఎంతో అవసరం. సామాన్యుల మిథ్యావాదం ఏంటి? స్త్రీలు బలహీనులని పిరికివారు అనేది సామాన్యుల వాదం. స్త్రీలలో ఉన్న అంతఃశక్తి ఏది? స్త్రీలలో ఉన్నటువంటి అంతఃశక్తి ఏంటంట? నైతిక బలం అనేది స్త్రీలలో ఉన్నటువంటి అంతఃశక్తి. స్త్రీల గురించి గాంధీజీకి ఉన్న అభిప్రాయాలు ఏమిటి? ఇక్కడ పై పేరాను పరిశీలిస్తే ఆ పేరాలో స్త్రీలకు గాంధీజీకి స్త్రీలపై ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. స్త్రీలు బలహీనులు కాదు, ఎంతో బలవంతులు, వారికి ఎంతో నైతికంగా ఎంతో బలాన్ని కలిగి ఉంటారు అనేది గాంధీజీ గారి యొక్క అభిప్రాయం. అదేవిధంగా వీళ్ళంతా కూడా నైతిక బలం, సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నాడు. నైతిక బలంతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలి అన్నారు. ఆ సామాజిక స్పృహ ఉంటే సమాజాన్ని ఉద్ధరించేటువంటి శక్తి, సమాజానికి స్ఫూర్తినిచ్చేటువంటి శక్తి స్త్రీలకు ఉంటుందని గాంధీజీ గారి అభిప్రాయం. సరే, ఉద్దేశంలోకి వెళ్దాం. శారద లేఖలను పరిచయం చేయడం, స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని ప్రబోధించడం ఈ పాఠం ఉద్దేశం. అంటే శారదా లేఖలు అని చెప్పాను. కనుపర్తి వరలక్ష్మమ్మ శారదా పేరుతో రాసినటువంటి లేఖలు శారదా లేఖలు. ఇక్కడ ఒక లేనటువంటి ఒక స్నేహితురాలను, అంటే ఒక స్నేహితురాలు లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా ఊహించుకొని తన యొక్క మనోభావాలను, తన మనసులో ఉన్నటువంటి మాటలను లేఖల రూపంలో రాయడం జరుగుతుంది కనుపర్తి వరలక్ష్మమ్మ. ఆమె రాసినటువంటి లేఖలే శారదా లేఖలు. ఈ శారదా లేఖలు అనేటువంటి మనం ఇంతకుముందు పరిచయంలో చెప్పుకున్నాం. ఏ పత్రికలో ప్రచురితమైనాయి? గృహలక్ష్మి పత్రికలో ప్రచురితమైనది. స్త్రీలు అనేటువంటి వాళ్ళు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలి అని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం.
ప్రస్తుత పాఠ్యభాగం కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రచించిన శారదా లేఖలు అనే గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇది పాఠం యొక్క ఉద్దేశం. ఇది లేఖ ప్రక్రియ గురించి మనం చెప్పుకున్నాం. లేఖ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇంతకుముందే కింది తరగతుల్లో మనం తెలుసుకోవడం జరిగింది. లేఖ రాసేటప్పుడు మనం రాసేటువంటి పేపర్కి రైట్ సైడ్ మన చేతికి కుడి చేతి పక్క ఎక్కడి నుంచి అయితే రాస్తున్నామో అక్కడ స్థలం, అదేవిధంగా ఏ తేదీనైతే రాస్తున్నామో ఆ తేదీ రాయాలి. అదేవిధంగా పెద్దలకు మరియు గురువులకు తదితరులు వంటి వాళ్ళ వరకు రాసేటప్పుడు పూజ్యనీయులైన గౌరవనీయులైనటువంటి అనే భావాలతో సంబోధిస్తూ ఉత్తరం రాయాల్సి ఉంటుంది. మనతోటి వయసు కలిగినటువంటి వాళ్ళకైతే స్నేహితులు అని రాయవచ్చు, స్నేహితురాలు, స్నేహితులైనటువంటి వాటిని రాయవచ్చు. ఇలా లేఖ ప్రక్రియతో ప్రారంభమైనటువంటి మన లేఖని ఒకసారి చూద్దాం. ఇక్కడ రాసినటువంటి లేఖని ఒకసారి చూద్దాం. ఎక్కడి నుంచి రాసిందంట? భావపురం నుంచి. ఎప్పుడు రాసింది? జూలై 1928 రాసింది. ఎవరికి రాసింది? సౌభాగ్యవతి యొక్క కల్పలతకు. నెచ్చెలి ఒక శుభ సమాచారం. నెచ్చెలి ఒక శుభ సమాచారం. సౌభాగ్యవతి కల్పలతకు ఎవరికి రాసిందంట? కల్పలతకు రాసింది. నెచ్చెలి అంటే స్నేహితురాలు ఒక శుభ సమాచారం, స్నేహితులకి ఒక శుభ సమాచారం తెలియచేయడం జరుగుతుంది. ఏంటి ఆ సమాచారం? ఒకసారి. ఏ వనితామణి గంభీరోపన్యాసం ఆలపింపవలనని భారతీయులెల్లరా నిశ ముత్కంఠపరుచుచుందురో అట్టి సుప్రసిద్ధ కవయిత్రియు విదుషిణీమణియు నారీరత్నమునకు శ్రీమతి సరోజినీదేవి గారి మహోత్తరోపన్యాసమును ఈ నెల 28/4/1928 మదనపల్లి యందు వింటిని. నీవు వినలేదని అనుకుంటుని లేఖామూలకముగా తెలపవచ్చును కదా అని మరలా తృప్తి గంటిని. అంటే ఎవరి యొక్క ఉపన్యాసం వినాలని ప్రతి ఒక్కరూ కూడా, భారతీయులెల్లరూ, ప్రతి స్త్రీలందరూ కూడా తహతహలాడుతుంటారో, ఉత్కంఠంగా ఆమె యొక్క ఉపన్యాసాలను వింటారో అలాంటి సుప్రసిద్ధమైనటువంటి, ప్రసిద్ధి చెందినటువంటి కవయిత్రి అంటే రచయిత విదుషిణి మణి. విద్యలో మణి వంటిది అని, విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళలో మణి వంటిది. అదేవిధంగా నారి, స్త్రీలోకంలో రత్నము వంటిది అయినటువంటి శ్రీమతి సరోజినీదేవి గారి మాత్రం గొప్పదైనటువంటి ఉపన్యాసమును ఎప్పుడు జరిగిందంట? 28/4/1928. ఎక్కడ జరిగిందనేది మదనపల్లిలో జరిగిందని చెప్పింది. ఈ ఉపన్యాసమును నువ్వు వినలేదు కాబట్టి నీకు లేఖాపూర్వకంగా ఉత్తర రూపంలో నీకు తెలపవచ్చునని అనుకుని తృప్తి చెందాను. గంభీరమైనటువంటి ఉపన్యాసం ఆలపింపవలనంటే వినవలనని అనుకుంటారో అలాంటి వాళ్ళు. ఈ పురమునందలి హిందూ సమాజం వారి యాజమాన్యమున పై సభ జరపబడినది. నెమలి పట్టాభిరామారావు పంతులు గారి కుమార్తెయగు శ్రీమతి పద్మావతీదేవి గారు నాటి సభకు అగ్రరాసనాధిపతురాలు. సమావేశమైన స్త్రీలు కొద్దిమంది అయినను వచ్చిన స్త్రీలెల్లరూ దాదాపుగా ఆంగ్ల భాష పరిచయము లేని తెలుగు స్త్రీలే అయినను శ్రీమతి సరోజినీదేవి గారు మిక్కిలి శాంతముతో స్త్రీలకు సంబంధించిన పెక్కు విషయములను గురించి ఉపన్యసించిరి. దేవి చెప్పిన ప్రతి వాక్యమునొక మహనీయుడు తెలుగు చేసి చెప్పాను. శ్రీమతి సరోజినీదేవి గారి ఉపన్యాస సారాంశము ఈ విధముగా నుండెను. ఇక్కడ ఈ సమావేశమును, మదనపల్లిలో జరిగినటువంటి సమావేశాన్ని నిర్వహించినది నెమలి పట్టాభిరామారావు గారి కుమార్తె పద్మావతీదేవి. ఈమె ఆ పద్మావతీదేవి గారు ఈ సభకు అధ్యక్షత వహించారు. ఎక్కడ జరిగింది, ఎవరు నిర్వహించారు అంటే మదనపల్లిలో. ఎవరు నిర్వహించారంటే హిందూ సమాజం వారు నిర్వహించారు. ఆ సమావేశానికి స్త్రీలు కొద్దిమందే హాజరయ్యారు, చాలా తక్కువ మంది హాజరైనారు.
వచ్చిన వాళ్ళల్లా కూడా ఆంగ్ల భాషపై అంటే ఇంగ్లీషు భాషపై పెద్దగా పరిచయం అయినటువంటి వచ్చిన వాళ్ళంతా కూడా తెలుగు స్త్రీలే కావడం వలన అంటే శ్రీమతి సరోజినీదేవి గారు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక గొప్ప సాహితీవేత్త, ఆ అంశాన్ని అంతా కూడా గొప్ప మహనీయుడు అంటే ఒక గొప్ప మహా వ్యక్తి, ఒక తెలుగు ఆంగ్లం రెండు ద్విభాషలో తెలిసినటువంటి వ్యక్తి దాన్ని మొత్తం కూడా తెలుగులో వివరించి చెప్పడం జరిగింది. దాని యొక్క సారాంశాన్ని వివరించి చెప్పడం జరిగింది. ఈ సరోజినీదేవి గారు స్త్రీల యొక్క అభివృద్ధికి అనేక అంశాలను గురించి, ఎక్కువ విషయాల గురించి ఉపన్యసించారంటే చెప్పారు, మాట్లాడారు. అక్కడ చెప్పిందేందో మనకి ఇక్కడ ఒకసారి మన రచయిత ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి. సోదరీమణులారా, ఢిల్లీ మహిళా సభవారు స్త్రీలకు సంబంధించిన పెక్కు విషయములను గూర్చి చర్చించి ఉన్నారు. బాలబాలికలకు విధిగా విద్య నేర్పవలనని స్త్రీలకు నియోజిత స్వాతంత్ర్యము కావాలన్నారు. అతి బాల్య వివాహములు అనర్థకమన్నారు. ఇంకను పెక్కు తీర్మానములు గావించి ఉన్నారు. పై విషయములను గూర్చి మన దేశమునందు తీవ్రమైన భయోందోళనలు జరుగుతూనే ఉన్నవి. కొన్నిట మనకు అనుకూలముగా కూడా జరుగుతూనే ఉన్నవి. ఇతర విషయములలో మన దేశపు స్థితి ఎట్లన్నో నియోజక స్వాతంత్రము మాత్రము మన స్త్రీలకు శీఘ్రముగానే లభించినది. చూద్దాం. అంటే ఎక్కడ చర్చించారు స్త్రీల గురించి అనేది ఇక్కడ ఆమె వాక్యాలను ఆమె మాట్లాడిన మాటలను అలాగే చెప్పడం జరుగుతుంది. ఆమె ఏం మాట్లాడుతుంది? సోదరీమణులారా అంటే నా సహోదరులారా అంటే, చెల్లెళ్ళు కావచ్చు, అక్కలు కావచ్చు, అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ సోదరీమణులారా అంటే. ఢిల్లీ వాళ్ళు ఎక్కడ జరిగిందంట? ఆ ఢిల్లీ యొక్క సభలో ఢిల్లీ మహిళా సభ వారు ఎవరు నిర్ణయించారంటే ఢిల్లీ మహిళా సభ వారు పెక్కు అనేక విషయాల గురించి చర్చించారు. అనేక విషయాల గురించి చర్చించి ఉన్నారు. ఏమేమి చర్చించారంటే బాల్య బాలికలు అంటే చిన్నపిల్లలు, బాలికలు, అమ్మాయిలు విధిగా ఖచ్చితంగా విద్య నేర్చుకోవాలన్నారు. బాలికలు ఖచ్చితంగా విద్యను చదువుకోవాలి, విద్య నేర్చుకోవాలి. స్త్రీలకు నియోజిత స్వాతంత్రం కావాలన్నారు. అంటే స్త్రీలు వారు స్వేచ్ఛగా వారు బతకడానికి అవకాశం కల్పించాలి. వాళ్ళు స్వాతంత్రంగా వాళ్ళకు ఇతరుల యొక్క మనోభావాలు తప్పకుండా వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడగలగాలన్నారు. వాళ్ళకు తోచినది చెప్పగలవాలని తెలియజేశారు. అతి బాల్య వివాహాలు అనర్థకమనిన్నారు. అంటే మరీ చిన్నపిల్ల వయసులో ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయకూడదన్నారు. ఇలా చేయడం స్త్రీల యొక్క, మహిళల యొక్క, బాలికల యొక్క జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేక కష్టాలు పడవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళకి చిన్నపిల్లలకు వివాహం చేయబడుతున్నారు. ఇంకాను అనేక తీర్మానాలు గురించి, అనేక తీర్మానాలు, మహిళల అభివృద్ధికి అనేక తీర్మానాలు చేయడం జరిగింది. పై విషయంలో అన్ని విషయాల గురించి కూడా అంటే మన దేశం నందు తీవ్రమైన భయాందోళన జరుగుతుంది. అంటే అప్పటి కాలంలో ఉన్నటువంటివి బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, అదేవిధంగా స్త్రీలు భర్త చనిపోతే భర్తతో పాటు స్త్రీని కూడా సతీ సహగమనం చట్టం ఉండేది. సహగమనం చేసేవారు. ఇవన్నీ అంశాలను గురించి, స్త్రీ యొక్క విద్య గురించి ఇవి ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మహిళా సభ వారు చర్చించడం జరిగింది. ఇవన్నీ కూడా స్త్రీలకు అనుకూలంగానే జరుగుతున్నవి. అన్ని దేశాల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో మాత్రం స్త్రీలకు శీఘ్రంగానే స్వాతంత్రము లభించినది. వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వాతంత్రము లభించింది అని చెప్పడం జరిగింది. పాశ్చాత్య స్త్రీలు విశేష పరిశ్రమ చేయగానే బడయజాలకపోయిన ఎన్నిక హక్కులు మన దేశపు స్త్రీలకు సులభంగా లభించినవి. తత్ఫలితముగా ఈ మదరాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిప్యూటీ ప్రెసిడెంట్గా ఎన్నుకొనబడి ఉన్నది. అంటే ఇతర దేశాలలో, అంటే పాశ్చాత్య అంటే పడమట దేశాల్లో, పాశ్చాత్య ఇతర దేశాల్లో స్త్రీలకు
అనేక కష్టాలు పడినప్పటికీ, అనేక పోరాటాలు చేస్తే కానీ ఎన్నికల్లో పాల్గొనేటువంటి హక్కు, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి హక్కు లభించలేదు. కానీ భారతదేశంలో మాత్రం మనకి సులభంగానే లభించింది. అందువలన దాని ఫలితంగానే ఈ మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిప్యూటీ ప్రెసిడెంట్గా ఎన్నుకొనబడి ఉన్నది. మద్రాసు రాష్ట్ర శాసనసభకు అని అప్పుడు ఎందుకన్నారంటే, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్గా ఇప్పుడు కలిగి ఉన్నటువంటి కొంత ప్రాంతము, ఇప్పుడు కలిగి ఉన్నటువంటి ప్రాంతము, మరియు మద్రాసులోని చెన్నై రాష్ట్రంలోనే కొంత తమిళనాడులోని కొంత ప్రాంతము, తమిళనాడుని చెప్పుకున్నటువంటి అప్పుడు తమిళనాడుని చెప్పుకున్నటువంటి కొంత ప్రాంతం మద్రాసు అనేటువంటి కొంత ప్రాంతము, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కలిపి ఒకప్పుడు తమిళనాడులో భాగంగా ఉండేవి మనకి. వీటన్నిటిని కలిపి మనకి హైదరాబాదు, ఈ తెలంగాణ అంటాం కదా, ఇప్పుడు మనం తెలంగాణ అనేటువంటి ప్రాంతం, అదేవిధంగా కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతాలను సపరేట్గా ఉండేవి. ఈ కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, ఈ మద్రాసులో కొంత ప్రాంతం అంతా కూడా ఒక రాష్ట్రంగా ఉండేది అనమాట. అందుకని అప్పుడు మన రాష్ట్రంగా మద్రాసు రాష్ట్రాన్ని చెప్పుకోవడం. ఆ మద్రాసు రాష్ట్రానికి ఒక స్త్రీ, ఒక మహిళ డిప్యూటీ ప్రెసిడెంట్గా ఎన్నుకొనబడి ఉంది. అప్పుడు ఎన్నుకొనబడి ఉండింది. ఇంకా తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రినిగా నియమింపబడి సమర్థతతో నిర్వహించుచున్నది. అదేవిధంగా ఒక మహిళగా స్త్రీ కూడా మంత్రిగా కూడా ఎంపికయింది. ఆమె పదవిని ఎంతో సమర్థతో నిర్వహించుచున్నది. ఇంకను స్థానిక సభలలోను, విద్యా సంఘముల్లోనూ స్త్రీలు సభ్యురాండ్రుగా నియమించబడుచున్నారు. అంటే అక్కడే కాకుండా ఇంకా అనేక స్థానిక సభలలో, స్థానిక అంటే గ్రామ పంచాయతీల్లో కావచ్చు, లేదా జిల్లా పంచాయతీల్లో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఇలాంటి సభల్లో, అదేవిధంగా విద్యా సంఘములలో కూడా స్త్రీలు అనేక మంది సభ్యురాలుగా ఉన్నారు, అనేక మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. కానీ ఈ స్వాతంత్రపు హక్కులు సమర్థతతో నిర్వహింపగోరుచు స్త్రీలు మంచి విద్యావంతులుగా ఉండవలేను. ఈ భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే ఆ స్వాతంత్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా, అదేవిధంగా స్త్రీలకు, పురుషులు అనే తేడా లేకుండా అందరికి కూడా స్వాతంత్ర హక్కులు కలిగి ఉండాలంటే వాళ్ళకి ముందు ఎంపికైనటువంటి స్త్రీలు వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి పదవులను సమర్థవంతంగా నిర్వహించాలి. అలా వాళ్ళ ఇచ్చినటువంటి పదవులను, వాళ్ళు ఎన్నుకున్నటువంటి పదవులను, వాళ్ళు ఎంపికైనటువంటి పదవుల్లో వాళ్ళ పనులను వాళ్ళు సమర్థవంతంగా చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళంతా కూడా విద్యావంతులై చదువుకొని ఉండవలేను, విద్యావంతులై ఉండవలేను అని చెప్పడం జరుగుతుంది. మన దేశపు స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహములు ప్రతిబంధకముగా ఉన్నవి. మన దేశంలో, భారతదేశంలో స్త్రీలు చదువుకోకపోవడం అనేది బాల్య వివాహాలకు ప్రతిబంధకముగా ఉన్నవి. అంటే స్త్రీలు చదువుకోకపోవడం వలన ఒక తల్లి తన బిడ్డకు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తుంది. అలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం వలన జరిగేటువంటి కష్టాలు, నష్టాల గురించి వాళ్ళకి కానీ తెలియచేసేటువంటి పరిజ్ఞానం కానీ కలిగి ఉంటే, శ్రీమూర్తికి కలిగి ఉంటే వాళ్ళ బిడ్డలకు ఆ వయసులో పెళ్లి చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ స్త్రీకి విద్య లేకపోవడం అనేది బాల్య వివాహాలకు కారణమయ్యున్నది అని చెప్తుంది మన రచయిత. ఇక్కడ ఈ మాటలను ఎవరు చెప్పారంట? శ్రీమతి సరోజిని నాయుడు చెప్పడం జరుగుతుంది. ఆమె చెప్పినటువంటి మాటలను శారదా లేఖల పేరుతో కనుపర్తి వరలక్ష్మమ్మ రాయడం జరుగుతుంది. కానీ బాల్య వివాహాలని ప్రతిబంధం కానున్నవి, వానిని రూపుమాపవలన, బాల్య వివాహాలను రూపుమాపాలి, బాల్య వివాహాలు జరగకుండా చేయాలి. మీరు లక్ష్మీ పూజ చేయుదురు, సరస్వతి పూజ చేయుదురు, కానీ మీ బిడ్డలకు లక్ష్మీ ప్రసన్నత లేదు, సరస్వతి ప్రసన్నత అసలే లేదు. అంటే ప్రతి కుటుంబంలో కూడా
లక్ష్మీదేవికి పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సరస్వతీదేవికి పూజలు చేయడం జరుగుతుంది. సరస్వతి లక్ష్మి ఇద్దరు కూడా ఆడబిడ్డలే, ఆడవారే. అలాంటి వారికి మీరు పూజ చేస్తున్నప్పుడు మీ బిడ్డలకు మాత్రం చదువును, లక్ష్మీ ప్రసన్నత అంటే చదువును ఎందుకు నేర్పించరు? లక్ష్మీ ప్రసన్నత అంటే సిరి సంపదల గురించి ఎందుకు తెలియజేయరు? వాటి యొక్క ప్రాధాన్యతను గురించి ఎందుకు తెలియజేయరు? అదేవిధంగా సరస్వతి చదువును గురించి ఎందుకు చెప్పరు? చదువు యొక్క ప్రాధాన్యతను గురించి ఎందుకు చెప్పరు? చదువుని ఎందుకు చెప్పించరు అనేటువంటి మాటలను చెప్పడం జరిగింది. లక్ష్మి అన వేరు లేదు, సరస్వతి అన వేరు లేదు, స్త్రీ శక్తి రూపము. లక్ష్మి అంటే వేరు కాదు, సరస్వతి అన్నా కానీ వేరే కాదు. వీరిద్దరు కూడా స్త్రీ శక్తి రూపంలో, స్త్రీ యొక్క శక్తి రూపంలో. కాన స్వశక్తి చేత స్త్రీ లక్ష్మియు సరస్వతియు కావచ్చును, కానీ అట్టి శక్తి ఇప్పుడు మీలో స్తంభించిపోయినది. వీరువురు కూడా లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరు కూడా శక్తి రూపాలే. స్వశక్తి చేత ఈ రెండింటినీ సాధించవచ్చు. మహిళలు స్వశక్తి చేత ఈ రెండింటినీ సాధించవచ్చు. స్త్రీ లక్ష్మియు సరస్వతియు కావచ్చు, అంటే సిరి సంపదలను సంపాదించవచ్చు, చదువును అభ్యసించవచ్చు. స్త్రీలు అభ్యసించవచ్చు. సరస్వతిని అభ్యసిస్తే లక్ష్మియు తనంతట తానే వస్తుంది. కాబట్టి అలాంటి శక్తిని మీరు పెంపొందించుకోండి అని చెప్పింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలలో చదువుకోవాలి, సిరి సంపదను సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచన లేకుండా పోయింది. స్తంభించిపోయిందంటే అక్కడే ఆగిపోయింది. అలాంటి ఆలోచన లేకపోయింది. ఎట్టి సాహస కార్యమునైనా చేయవలసిన మీరిప్పుడు బిడియమునకు పిరికితనమునకు గురి అయి అశక్తులైపోయినారు. ఎలాంటి కార్యాలైనా చేయాల్సినప్పుడు ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలంట? సిగ్గు అనేది ఉండకూడదు. బిడియం అంటే సిగ్గు అనేది ఉండకూడదు. పిరికితనం అనేది కూడా ఉండకూడదు. ఇలా ఈ రెండింటినీ కలిగి మీరు ఆ పనులు చేయలేనంతగా దిగజారిపోయారు, అశక్తులైపోయినారు అంటే శక్తి లేనివారుగా తయారైనారు. సీత సావిత్రి మున్నగు విదుషుని మనులట్టి బిడియమునకు పిరికిదనముగా కలిగి ఉన్నచో నట్టి ప్రసిద్ధములైన కార్యములు చేయగలిగిన వారేనా? ఇప్పుడు సీత సావిత్రుని అంటే ఎలాంటి మొదలుకొని సీత సావిత్రి సతీ సక్కుబాయి మొదలుగా ఉన్నటువంటి స్త్రీమూర్తులను తీసుకుంటే వీరంతా కూడా వారి యొక్క జీవితాలను ఉద్ధరించుకోవడానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వీళ్ళు. అలాంటి గొప్పమైనటువంటి మహిళలు ఆ సమయంలో వాళ్ళు పిరికితనము సిగ్గుపడి ఉంటే వాళ్ళ యొక్క పనుల్లో గొప్పదైనటువంటి పనులు చేయగలిగేవారు కాదు అంటున్నారు. సీత ఏం చేసింది? భర్త రాముడు అగ్నిప్రవేశం చేసినటువంటి గొప్ప పతిభక్తి రాలు సీతాదేవి. అంటే ఎందుకు చేసింది అనేది మనకి రామాయణంలో మనకి ఉపవాచకం 10వ తరగతిలో ఉన్నటువంటి ఉపవాచకంలో మనకి రావడం జరుగుతుంది. సీత ఎవరు? రాముడి యొక్క భార్య, దశరథుడి యొక్క కోడలు సీతాదేవి. తండ్రి మాట కోసం రాముడు తన భార్య అయినటువంటి సీతను తీసుకొని లక్ష్మణుడితో కూడా అరణ్యవాసం వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అరణ్యంలో సీతను రావణాసురుడు అపహరించుకోవెళ్ళడం జరుగుతుంది. అంటే దొంగతనంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. అలా సీతను ఎత్తుక్కుంటూ వెళ్ళినటువంటి రాముడు సీత జాడను లంకలో ఉన్నట్లు కనుకొని అక్కడి నుంచి రావణుడి శర నుంచి సీతను తప్పించడం జరుగుతుంది. ఆమె యొక్క ప్రాతిపత్యాన్ని పరీక్షించడం కోసం అగ్ని ప్రవేశం చేయమని చెప్పడం జరుగుతుంది. అలా ఆమె ధైర్యంతో సీత అగ్ని ప్రవేశం చేసి ఆమె ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవడం జరుగుతుంది. సావిత్రి ఈమె తన యొక్క భర్త ప్రాణాలను యముడి దగ్గర నుంచి రక్షించుకున్నటువంటి పతిభక్తిరాలు సావిత్రి. కానీ ఇలాంటి గొప్పమైనటువంటి మహిళలు వాళ్ళు కానీ సిగ్గుపడి ఉంటే, అప్పుడు పిరికితనంగా కానీ ఉంటే వాళ్ళ భర్త ప్రాణాలు వాళ్ళ భర్తల దగ్గర ఉండగలవారు. అంత పేరు సంపాదించుకునే వాళ్ళు కాదు అని మన
సరోజినీ నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇంకా మీరు కాశీ రామేశ్వరాది పుణ్యయాత్రలో దలంచుచుందురు, కానీ భూతదయ పశ్చాత్తము చేతను జాతి మత భేదములు లేని విశ్వమానవ భ్రాతృత్వము చేతను సకల్మష హృదయము చేతను మన తనువే పుణ్యక్షేత్రముగా చేసుకొనవచ్చును. జీవితమే యాత్ర, అన్నిటికీ మనసే ప్రధానము. చిత్త సంస్కారము లేని యాత్రల వలన ఫలితము లేదు. ఇక్కడ చూడండి, ప్రతి స్త్రీలు కూడా ఏమనుకుంటారు, కాశీ రామేశ్వరం మొదలగునటువంటి పుణ్యక్షేత్రాలను చూసి రావాలని అనుకుంటారు. కానీ మనిషిలోనే మనిషి భూతదయను, అదేవిధంగా చేసినటువంటి తప్పును ఒప్పుకునేటువంటి దాన్ని కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉండడాన్ని పశ్చాత్తాపం, చేసిన తప్పును తాను ఒప్పుకోవడమే పశ్చాత్తాపము. భూతదయ, భూతాల యందు అంటే భూతము దయ అంటే ప్రతి ప్రాణి యందు దయాగుణం కలిగి ఉండాలి. జాతి మత అంటే జాతి, ఆ జాతి ఈ జాతి, మానవ జాతి, జంతు జాతి, పక్షి జాతి అనేటువంటి భేదాలు ఉండకూడదు. మత భేదములు అనేటివి ఉండకూడదు. మతం అంటే భారతదేశంలో అనేక రకాలైన మతాలు ఉన్నాయి. హిందూ, జైన, క్రిస్టియన్, ముస్లిం, ఇలా రకరకాల మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నిటి మత భేదాలు ఉండకూడదు. అందరూ సమానమే అనుకోవాలి. విశ్వమానవ ఈ ప్రపంచమంతా భాతృత్వము చేతను, కల్మషము హృదయము చేతను మన తనువే పుణ్యక్షేత్రంగా చేసుకోవాలి. ఇలాంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా అందరూ సమానమే అనుకోవాలి. కల్మషం ఉండకూడదు. అంటే పక్కన వాడు బాగుపడుతున్నాడు, వాడు బాగుపడకూడదు, వాడు చెడిపోవాలి, మనం మాత్రమే బాగుపడాలన్నటువంటి ఉండకూడదు. పక్కన వాడి వస్తువులను అపహరించాలనుకోకూడదు. ఇలాంటివన్నీ లేకుండా ఉంటే, కల్మషం లేకుండా కానీ ఉంటే, అవన్నీ కూడా నీ హృదయం చేత, నీ మనసులో అవన్నీ కూడా ఉండకూడదు. ఇవన్నీ చేసుకుంటే నీ మనసే దైవక్షేత్రంతో, పుణ్యక్షేత్రంతో సమానము. నీ మనసే దైవక్షేత్రంతో సమానం. అవన్నీ మనం మనసు ద్వారా సాధించుకోవచ్చు. మన జీవితమే ఒక యాత్ర. అన్నిటికీ కూడా, ప్రతి ఒక్క దానికి కూడా మన మనసే ప్రధానం. అంటే మనసు ఏ విధంగా అయితే ఆలోచిస్తుందో, మనసు ఏ విధంగా అయితే చెబుతుందో, మనసు ప్రధానంగా పోతాం. మనసు ఒక్కొక్కసారి చెడుని గురించి ఆలోచిస్తుంది. ఆ చెడు ప్రేరేపణ దాని ప్రకారంగా మనం వెళ్తే మన మనిషి కూడా చెడుగానే చెడిపోవడమే జరుగుతుంది. మంచిని గురించి ఆలోచన చేస్తే, మంచి విషయాల గురించి ఆలోచిస్తే మనం కూడా బాగుపడతాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దానికి కూడా మన మనసే ప్రధానం. చిత్త సంస్కారము లేని యాత్రల వలన ఫలము లేదు. చిత్త సంస్కారం మనసులో కానీ మంచి ఆలోచనతో లేకుండా, చెడు ఆలోచనతో కానీ యాత్రలు కానీ ఎన్ని దేవతలను, ఎన్ని గుడులను, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ కూడా మంచి ఫలితం అనేది రాదు. తోడి మానవులు నస్పృశ్యులుగా భావించుట తప్పు. మానవులందరూ ఒకటే. స్త్రీ ప్రేమకు స్థానము. ఒక జంతువును చూడు, దాన్ని బిడ్డలను ఎవరైనా నేమియనను చేయవచ్చునను నెట్లు పోరాడను. అట్లే స్త్రీ కూడా తన బిడ్డలకేమైనా ప్రమాదం వచ్చినచో తన ప్రాణములైనా అర్పించుటకు సాహసించును. చూడండి ఒకసారి, మానవుల యందు అంటే తోటి మానవులు అంటే మన సమానమైనటువంటి మానవుల యందు అస్పృశ్యత భావించడం తప్పు. అస్పృశ్యత అంటే అంటరానితనం, అంటే తక్కువ కులం, ఎక్కువ కులం, తక్కువ మతం, ఎక్కువ మతం, ఇలాంటి భావాలు అనేటివి ఉండకూడదు. అలా భావించడం తప్పు అన్నారు. మానవులందరూ ఒకటే అంటున్నారు. స్త్రీ ప్రేమకు స్థానము ఈ విధంగా మానవులందరూ ఒకటే అనుకోవడం.
ఉదాహరణకు ఒక జంతువును చూడండి, జంతువులను కానీ తీసుకుంటే ఆ జంతువులన్నీ కూడా తమ బిడ్డను ఎవరైనా ఏదైనా చేస్తే అవి తమ బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి, తన బిడ్డను ఇతరుల నుండి కాపాడడానికి ఎంతగానో కృషి చేస్తాయి, ఎంతగానో పోట్లాడతాయి, వాటితో పోట్లాడడం జరుగుతుంది. అట్లే స్త్రీ కూడా తన బిడ్డలకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాటి బారి నుండి తమ బిడ్డలను రక్షించుకోవడానికి కృషి చేయాలి. అలాంటి ప్రేమను స్త్రీలొక్క తమ బిడ్డల మీదనే కాక తమ ఇరుగు పొరుగు వారి మీదను, తమ దేశం మీదను అంతే కాదు, సర్వ మతముల వారి ఎడలను, సర్వ మానవుల ఎడను, సమస్త భూత జాలముల ఎడను కూడా కలిగి ఉండవలేను. తమ బిడ్డలను ఏ విధంగా అయితే కాపాడుకుంటారో అదేవిధంగా ప్రతి స్త్రీమూర్తి కూడా ఇతర బిడ్డలను, పక్కింటి వారిని, అంటే ఇతరులను, సమాజంలో ఉన్నటువంటి వారిని, ప్రపంచంలో అంటే దేశంలో ఉన్నటువంటి వారిని, ఇలా ప్రతి బిడ్డ మీద కూడా అంతే ప్రేమ కలిగి ఉండాలి. అదేవిధంగా సర్వ మతాల యందు, అన్ని కులాల యందు, అన్ని జాతుల యందు కలిగి ఉండాలి. ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవి యందు కూడా ఇలాంటి ప్రేమను కలిగి ఉంటారు. తమ బిడ్డ మీద ఎలాంటి ప్రేమను కలిగి ఉంటారో అదేవిధంగా ఇతరుల జీవి యందు కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది సరోజిని నాయుడు గారు. స్త్రీలకు సౌందర్యం వెలలేని నగలు ధరించటంలో లేదు. అంటే స్త్రీలు నగలు ధరిస్తే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అనేటువంటి నియమం లేదు. దానివలన నగల వలన ఎలాంటి సౌందర్యం, ఎలాంటి అందము రాదు. నిర్మలమును, కరుణాభరితము, ప్రేమాపూర్ణమునగు హృదయమును కలిగి ఉండుటయే స్త్రీకి నిజమైన సౌందర్యము. ఏమేం కలిగి ఉండాలంట అంటే అలంకారాలు కావు, మనిషికి అలంకారాలు కావు సౌందర్యాలు. వారి యొక్క ఇతరుల పట్ల కరుణ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, మన విశాలమైనటువంటి మనసును కలిగి ఉండాలి, అంటే ఇతరుల మీద ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి హృదయమును కలిగి ఉంటే శ్రీమూర్తికి, ఆడవారికి నిజమైనటువంటి అందం. సౌందర్యమును మీరు బడయగోరెదను. అలాంటి సౌందర్యాన్ని అందరూ కూడా స్త్రీలందరూ కలిగి ఉండాలని కోరుతున్నాను అని సరోజిని నాయుడు గారు ఇక్కడ చెప్పడం జరిగింది. మిత్రమా, సరోజిని దేవి ఉపన్యాసం నందలి ముఖ్యాంశాలు ఇవి అని జ్ఞాపకం. వీనిలో ఏదైనా పొరపాటులున్నా అవి నావియే అని ఎంచున్నాను. అంటే పైన అక్కడ వరకు చెప్పినటువంటి వాక్యాలు సరోజిని నాయుడు గారు చెప్పినట్లుగా సభలోని స్త్రీలను ఉద్దేశించి చెప్పినట్లుగా చెప్పడం జరిగింది. ఈ చెప్పినటువంటి పై వాక్యాల్లో అవే అనుకుంటున్నాను, అవే ముఖ్యమైనటువంటి అంశాలు అనుకుంటున్నాను. వీటిలో ఏమైనా పొరపాటులుగా ఉంటే ఆ తప్పులు మాత్రం ఆమె కాదు నాయిగా పెంచమని, అంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ శారదగా అంటే మనం లేనటువంటి వ్యక్తిని సృష్టించుకొని చెప్పినటువంటి లేఖలు శారదా లేఖలు అని చెప్పాం. శారద అనేది లేఖలు రాయడం జరిగిందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ తప్పులన్నీ నాయిగా ఎంచమని చెప్పడం జరిగింది. నీ ప్రియమైన శారద, ఇట్లా అంటే ప్రేమపూర్వకంగా, అంటే ఎవరు రాశారు అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. వీక్షించినందుకు ధన్యవాదాలు. మరికొన్ని అంశాల కోసం మన పాఠశాల యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.